హాయ్ అండి, నమస్తే. నేను మాధుర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కరకరలాడే రుచికరమైన చికెన్ పకోడీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చిన్న ముక్కలు కట్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఒక 2 స్పూన్లు. గరం మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేస్తున్నాను ఇక్కడ, 1 స్పూన్. ఇప్పుడు ఇందులోనే సగం నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. ఈ విధంగా లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులో బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోండి. అలాగే కార్న్ఫ్లవర్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా కడిగి కరివేపాకు వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ముందంతా కూడా ఒకసారి చేత్తో ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. సాల్ట్ ముందు వేయటం మర్చిపోయానండి నేను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఈ విధంగా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి. ఈ విధంగా గట్టిగా పకోడీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ సరిపడా చికెన్ అంతా కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఎర్రగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ చికెన్ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే చూసారా, మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా చక్కని కలర్ వచ్చింది పకోడీ. కారం అంత రెడ్గా ఉండాలన్నమాట. కారం కలర్ఫుల్గా ఉంటే మంచి రంగులో మన పకోడీ కూడా ఎలాంటి కలర్ వేయకపోయినా చాలా చక్కగా వస్తుంది, మంచి కలర్తో. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు ఫ్రై చేసి వేసుకోండి పైన. అంతేనండి, ఎంతో రుచికరమైన కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. పైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల ఎంత చక్కగా చికెన్ ఉడికిందో కదా. తప్పకుండా మీరు ఒకసారి ఇలా చికెన్ పకోడీ ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.